హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేని చంపింది మేమే, హౌతీల నాయకులను కూడా అలానే చంపుతాం. హనియే, నజ్రల్లా, సిన్వార్కి పట్టిన గతే హౌతీలకు కూడా పడుతుంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్ చేసిన ఈ ప్రకటన మరో ప్రత్యక్ష యుద్ధాన్ని ఉసుగొల్పేలా ఉంది. ఇరాన్ గడ్డపై హనియేని మట్టుబెట్టింది తామేనని ఇజ్రాయెల్ బహిరంగ అంగీకరించడం ఇరాన్ను మరింత రెచ్చగొట్టింది. హనియేను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యగా ఇరాన్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ ఉగ్రపాలన అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పుగా మారుతోందని తీవ్ర విమర్శలు చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేయడంలో తప్పేమీ లేదని కామెంట్స్ చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ రివెంజ్ ప్లాన్ చేసినట్లు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు నేరుగా ఇరు దేశాలు యుద్ధానికి దిగకున్నా ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలతో ఏ నిమిషం ఏం జరుగుతుందోనన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. జూలై 31, 2024న హమాస్ నాయకుడు హనియే తెహ్రాన్లోని అతని నివాసంలో జరిగిన పేలుడులో మరణించారు. ఈ పేలుడులో ఆయన బాడీగార్డ్ కూడా చనిపోయారు. హనియే తెహ్రాన్లోని కొత్త ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ప్రమాణ స్వీకారానికి హాజరైన తర్వాత హత్యకు గురయ్యారు. నిజానికి ఆయన హత్యకు ఉపయోగించిన పేలుడు పరికరాలు హనియే చనిపోవడానికి వారాల ముందే అమర్చినట్టు ఇరాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో హనియే మరణం గురించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు, సైలెన్స్ పాటించింది. అయితే ఈ ఘటన తర్వాత 147 రోజుల తర్వాత ఇజ్రాయెల్ హనియేని తామే చంపామని ఓపెన్ అవ్వడానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో యెమెన్లోని ఇజ్రాయెల్ ఆర్మీ టార్గెట్గా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్పై మిసైళ్లు, డ్రోన్లు విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగడం లేదు. డిసెంబర్ 21న హౌతీ తిరుగుబాటుదారులు ఒక క్షిపణిని ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సిటీపై ఉపయోగించారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ఘాటుగా రియాక్ట్ అయింది. హౌతీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. హౌతీ నాయకులకు హనియే లాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించింది. నిజానికి హౌతీలకు ఇరాన్ అతి పెద్ద సపోర్టర్. హౌతీలు యెమెన్లోని షియా ముస్లింలు. సయీద్ హౌతీ నాయకత్వంలో ఉన్న ఒక గ్రూప్ ఇది. వీళ్లంతా 2015 నుంచి ఇరాన్ మద్దతుతో యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇరాన్ వీరికి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తూ వచ్చింది. ఇది ఇజ్రాయెల్కు ఏ మాత్రం నచ్చని విషయం. ఇక హౌతీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఉంటారు. హౌతీలు పాలస్తీనా సపోర్టర్స్ కూడా. అందుకే హౌతీలకు ఇరాన్ లాంటి యాంటీ ఇజ్రాయెల్ దేశాలు మద్దతిస్తున్నాయి. మరోవైపు హౌతీలను దెబ్బ కొడితే ఇరాన్ను దెబ్బ కొట్టినట్టేనని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే హౌతీలే తమ నెక్స్ట్ టార్గెట్ అని ఓపెన్ అయింది. అటు హౌతీలను ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి యూరోప్లోని తమ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ సంప్రదిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ చర్యలతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిజానికి 2024లో అనేక సార్లు ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఏప్రిల్లో ఇరాన్ 200 క్షిపణులను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇందులో కొన్ని టెల్ అవీవ్, హైఫా లాంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే వీటిలో చాలా మిసైల్స్ ని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ మద్దతు పొందిన హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్లో ఉన్న హమాస్ నాయకుడు హనియేని చంపేసింది. హనియే హత్యకు ప్రతీకారంగా అక్టోబర్లో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ నగరంపై క్షిపణులను ప్రయోగించింది. ఇలా ఇరు దేశాలు నేరుగా యుద్ధం చేసుకోనప్పటికీ పరోక్షంగా మాత్రం పలు సందర్భాల్లో మిసైల్స్ వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ హనియేని చంపినట్టు అందరి ముందు ఒప్పుకోవడంతో పాటు హౌతీలకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించడంతో ఇరాన్ నెక్స్ట్ ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.